టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచి ఒక నెల కూడా గడవలేదు. కెప్టెన్సీ, ప్లేయర్ ఎంపికకు సంబంధించిన సమస్యలు మళ్ళీ భారతీయ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ రాకతో శ్రీలంక టూర్కు జట్టు ప్రకటనలో తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్గా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ప్రభావం కేవలం టీం ఇండియా పైనే కాకుండా వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్లో కూడా కెప్టెన్సీ మార్పులు కనిపించబోతున్నాయి. అయితే ఇందులో సూర్య, రోహిత్, రిషబ్ పంత్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. కెప్టెన్సీకి సంబంధించి అన్ని రచ్చలకు కారణం గత సీజన్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అకస్మాత్తుగా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ కు తిరిగి రావడం. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ టీమిండియాకు సారథ్యం వహించి టీ20 ప్రపంచ కప్ టైటిల్ అందుకున్నాడు కదా. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్కు రోహిత్ శర్మకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు ఫ్రాంచైజీలు. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే రోహిత్ శర్మను లక్నో జట్టు వేల కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ఇవ్వటానికి లక్నో సూపర్ జైంట్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే లక్నో సూపర్ జైంట్స్ సూర్యకుమార్ యాదవ్ని కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం కన్ఫర్మ్. మరొక వైపు రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి నిష్క్రమించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెళ్తాడు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంఎస్ ధోని శిష్యుడిగా తను అలా ఉండబోతున్నాడు అనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.